మార్నింగ్ 10:30 అయితే అయ్యింది. మేము నైగ్రా ఫాల్స్కి అయితే స్టార్ట్ అయ్యాను. ఇది నా 20th టైం నైగ్రా ఫాల్స్ చూడటం. బట్ మా ఇంటికి గెస్ట్లు వచ్చారు. సో వాళ్ళు నైగ్రా ఫాల్స్ వెళ్దాము అంటే ఓపిక తెచ్చుకొని మరీ వెళ్తున్నాను. నాకైతే ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ థింగ్. బట్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, నైగ్రా ఫాల్స్ అంతా ఒకసారి ఎక్స్ప్లోర్ చేపిద్దాం వాళ్ళతో అనేసి బయలుదేరి వెళ్తున్నాము. అండ్ మాకు వచ్చేసి ఇప్పుడు 10:30 అయింది కాబట్టి ఇక్కడి నుంచి ప్రయాణం వచ్చేసి 1 hour 40 minutes ఉంది డ్రైవ్. మరి ఈ వీడియోలో అయితే నేను నైగ్రా ఫాల్స్ అందాలు అండ్ ఏమేమి యాక్టివిటీస్ చేయొచ్చు అంతా కూడా నీట్గా క్యాప్చర్ చేశాను. దానికంటే ముందు ఒకవేళ మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నైగ్రా ఫాల్స్ అనగానే మనకి ముందుగా జలపాతాలు గుర్తొస్తాయి కదా, కానీ ఇక్కడ నగరం కూడా చాలా ప్రత్యేకం. కెనడా యునైటెడ్ స్టేట్స్ సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రదేశం చుట్టూ ప్రకృతి అందాలతో పాటు చాలామంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక్కడికి వచ్చిన వారు ముఖ్యంగా బోట్ రైడ్లను చాలా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే వాటితో నైగ్రా ఫాల్స్ చాలా దగ్గరగా చూసే అవకాశం దొరుకుతుంది. నైగ్రా ఫాల్స్లో స్ట్రీట్స్ అన్నీ కూడా థీమ్ బేస్డ్గా డిజైన్ చేశారు. ఒక్కొక్క రెస్టారెంట్ ఒక్కొక్క వెరైటీ తోటి ఉంటుంది. మీరు చూస్తున్నట్లు అవెంజర్స్ థీమ్ కనిపిస్తుంది మనకి ఎదురుగా. అలానే అమ్యూజ్మెంట్ పార్క్స్ కూడా చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు. నైగ్రా ఫాల్స్లో ఇంకొక మంచి అట్రాక్షన్ పిల్లలు ఎంజాయ్ చేసేది ఒకటి ఉంది అంటే అది డైనోసార్ పార్క్. ఈ పార్క్లో వచ్చేసి మొత్తము బ్యూటిఫుల్గా డిజైన్స్ తోటి డైనోసార్స్ని సెట్ చేశారు. అండ్ కిడ్స్ కూడా ఆడుకోవడానికి ఇందులో గోల్ఫ్ కోర్స్ ఒకటి పెట్టారు. మీరు చూస్తున్నట్లు పిల్లలు ఫ్యామిలీస్ అందరూ కూడా గోల్ఫ్ ఆడుతున్నారు. అలానే ఈ గోల్ఫ్ కోర్స్లోని భాగంగా మనకి యాక్చువల్గా అయితే మ్యాన్ మేడ్ వాల్కనో కూడా డిజైన్ చేశారు. ఈ వాల్కనో ఏంటి అంటే నిజంగా ఫైర్ బర్స్ట్ ఎలాగవుతుందో వాల్కనో ఎరప్ట్ అయినప్పుడు అట్లానే డిజైన్ చేశారు. ఈ వీడియో కంటిన్యూషన్లోని చూపిస్తాను మీకు ఎలా ఉందో, ఒకసారి అది మీరు చూడండి. డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు. అదైతే వాల్కనో నిజంగా ఎరప్ట్ అయినప్పుడు ఆ సౌండ్ కూడా ఎలా వస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దింపేశాడు. సో ఈ నైగ్రా ట్రిప్ నేను ఎలా ప్లాన్ చేసుకున్నానంటే ఆన్లైన్లో వచ్చేసి వన్ పార్క్ ఎండ్లెస్ ఎక్స్ప్లోరేషన్ అనే పాస్ అయితే నేను కొనుక్కున్నాను, నైగ్రా ఫాల్స్ పాస్. సో ఈ నైగ్రా ఫాల్స్ పాస్ వచ్చేసి నాకు $84 అయితే పడింది. $84 వర్తా కాదా అనేది ఇప్పుడు మనం చూద్దాము. నేనైతే 20 times వచ్చాను అన్నాను కదా, నేను ఎప్పుడూ ఇది కొనుక్కొని ఎక్స్ప్లోర్ చేయలేదు, ఎందుకంటే నాకు అంత వర్త్ కాదనిపించింది. కానీ నాతో వచ్చిన గెస్ట్స్ చూద్దాం అనుకున్నారు కాబట్టి ఇవన్నీ వాళ్ళకి ఈజీగా యాక్సెసిబుల్ ఉంటాయనేసి నేనైతే ఇది కొన్నాను. సో ఈ పాస్ చెప్పినట్లు $84 పడింది. సో ఈ $84లో ఏమేమి కవర్ అవుతున్నాయి అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి జర్నీ బిహైండ్ ద ఫాల్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ వాటర్ వాక్. బేసిక్గా నైగ్రా ఫాల్స్ వాటర్ ఫ్లో అవుతుంటుంది కదా, ఫుల్ స్పీడ్గా ఫ్లో అవుతుంటాయి. ఆ వాటర్ ఫ్లో అవుతున్న పక్కన ఒక వాక్వే అయితే కట్టారు చెక్కలతో అదిని. సో అదొకటి మనం చూస్తాము, దగ్గర నుంచి చూడగలుగుతాము. అండ్ నైగ్రా పార్క్స్ పవర్ స్టేషన్ అండ్ టనల్, ఈ టనల్లోకి వెళ్ళి చూస్తాము. అండ్ వర్పూల్ ఏరో కార్ ఉంది. అండ్ ఇంకొక 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఏంటంటే బటర్ఫ్లై కన్జర్వేటరీ ఆర్ ఫ్లోరల్ షోకేస్ అయితే ఉన్నాయి. ఈ రెండిట్లో ఏదో ఒకటే చూస్ చేసుకోమన్నారు. సో మేమైతే బటర్ఫ్లై కన్జర్వేటరీ అయితే చూస్ చేసుకున్నాను. అండ్ దాంతోపాటు నేను ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుని వచ్చాక తర్వాత ఇక్కడ ఆఫీస్కి వచ్చి ఈ పాస్ అయితే బ్యాడ్జ్ కలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఈ బ్యాడ్జ్తో పాటు వీగో బస్ పాస్ అనేది ఉంటుంది. సో ఇందులో ఏముంది అంటే బేసిక్గా అన్లిమిటెడ్ వీగో బస్ యాక్సెస్. సో ఈ కార్డు ఉంటే మాత్రము మనము ఎన్నిసార్లన్నా ఈ నైగ్రా ఫాల్స్ చుట్టూ ఈ వీగో బస్సెస్ ఎక్కేసి టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేసెస్కి వెళ్ళి మనము చూడవచ్చు. ఎన్నిసార్లైనా ఎక్కొచ్చు, ఎన్నిసార్లైనా దిగిపోవచ్చు. దీంతోపాటు మనకి కెనడా నైగ్రా ఫాల్స్ పాస్పోర్ట్ అయితే ఇస్తారు. ఈ పాస్పోర్ట్ ఏంటి అంటే కెనడా పాస్పోర్ట్ అయితే కాదు, జస్ట్ ప్లేసులు మనం ఏదైతే చూడబోతున్నామో ఈ లిస్ట్ ఆఫ్ ప్లేస్ నిజంగానే కెనడా పాస్పోర్ట్ ఎలా ఉంటుందో అలానే డిజైన్ చేశాడు. బట్ ఇది నైగ్రా పార్క్స్ అనేసి
సో మీరు చూస్తున్నట్లు వెల్కమ్ టు నైగ్రా పార్క్స్ అని ఉంది. అండ్ ప్రతి ఒక్క అట్రాక్షన్, సో సపోజ్ జర్నీ బిహైండ్ ద ఫాల్స్ అనే ప్లేస్కి వెళ్ళాము అనుకోండి, బేసిక్గా ఈ జర్నీ బిహైండ్ ద ఫాల్స్ యాక్టివిటీ కూడా వచ్చేసి మనకి ఇందులోని నీట్గా స్టాంప్ కొట్టేసి అయితే ఇస్తాడు. అండ్ అలానే డిఫరెంట్ ప్లేసెస్ మీకు చెప్పినట్లు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ జర్నీ బిహైండ్ ద ఫాల్స్ కోసము కొంచెము ఇన్ఫర్మేషన్ కూడా ఇందులోని నీట్గా ప్రొవైడ్ చేశాడు. అసలు ఈ ఫాల్స్ ఎలా క్రియేట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అనేది చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాడు. ఈ పాస్లో వచ్చేసి 2 యాక్టివిటీస్ అయితే కవర్ అవ్వదు. ఒకటి వచ్చేసి నైగ్రా బోట్ క్రూజెస్ అండ్ ఇంకోటి వచ్చేసి జిప్ లైన్ క్రూజ్. ఈ 2 అయితే కవర్ అవ్వవు. మనము సెపరేట్గా అవి చూడాలి అంటే మాత్రము సెపరేట్ టికెట్స్ కొనుక్కొని మనము ఆ రైడ్స్కి అయితే వెళ్తాము. సో ఇప్పుడు నేను నైగ్రా బోట్ క్రూజ్ ట్రిప్కి వెళ్తున్నాను. బస్ పాస్ ఉంది కాబట్టి నా దగ్గర నేనైతే బస్ ఎక్కేసి ఆ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాను. రీచ్ అవ్వగానే నేను జనాలను అయితే చూసి కళ్ళు తిరిగినాయి బేసిక్గా. ఎందుకంటే అంతమంది జనాలు లైన్లు కట్టేసి తండోపతండాలుగా టికెట్లు కొనుక్కుంటున్నారు. అంత క్రేజీ ఇది. మా వాళ్ళు కూడా నేను టికెట్లు కొనేసి సెండ్ ఆఫ్ అయితే ఇచ్చాను ఎంజాయ్ చేయమనేసి. బోట్ క్రూజ్కి అయితే వెళ్ళొచ్చారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో షేర్ చేసుకుంటారా? సూపర్ ఉంది చెప్పాలంటే. అక్కడ దగ్గరికి వెళ్తుంటే ఆ వాటర్ ఫాల్స్ మన మీద పడితే స్నానం చేసేసి లిటరల్ గా మొత్తం ఒకటే వర్షం, ఇంకా మనకేం అనిపించదు. బట్ ఆ కింద వాటర్ ఫ్లో అదంతా వైట్ గా అసలు అదేదో డిఫరెంట్ వరల్డ్ ఉన్నట్టుంటది. అంతేనా? అంతే, డిఫరెంట్ వరల్డ్. అది మనం చూడం, లైవ్ ఎక్స్పీరియన్స్ చేయాలి. అది కెమెరాలో క్యాప్చర్ చేసేటట్టు ఉండదు. సూపర్ ఎక్స్పీరియన్స్. నైస్. సో నా నెక్స్ట్ అట్రాక్షన్ వచ్చేసి వర్పూల్ ఏరో కారు. నేనైతే బస్ ఎక్కి వచ్చాను ఈ ప్లేస్ని చూడడానికి కోసము. చాలామంది లైన్లో గంట సేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. నేను కూడా అలానే వీళ్ళతో పాటు గంట సేపు అయితే వెయిట్ చేశాను నా టర్న్ రావడం కోసము. బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఇదైతే. ఎందుకంటే మీరు మంచి వర్పూల్స్ చూడొచ్చు వాటర్లోని. అండ్ ఆల్సో మంచి సీనిక్ వ్యూస్ ఉన్నాయి. అలానే ఈ ఏరో పూల్ కార్ వచ్చేసి యుఎస్ బార్డర్ వరకు తీసుకెళ్ళి మళ్ళీ మనల్ని రిటర్న్ తీసుకొచ్చేస్తాడు అనమాట. సో నాకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది ఇది. ఏరో పూల్ కార్ ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే తప్పకుండా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఈ సీనిక్ వ్యూస్ కానీ మీరు ఆ వర్పూల్స్ కానీ ఎక్కడ మంచిగా చూడలేరు. దీనికంటే బెస్ట్ ఎక్స్పీరియన్స్ దొరకదు. సో ఒకవేళ మీరు నైగ్రా ఫాల్స్ వస్తే మాత్రం తప్పగా విజిట్ చేయండి. ఈ అట్రాక్షన్ వచ్చేసి జర్నీ బిహైండ్ ద ఫాల్స్. ఈ జర్నీ బిహైండ్ ద ఫాల్స్ అంటే మనకి వాటర్కి అతి సమీపంగా వెళ్తాము. సో ఈ అట్రాక్షన్ కోసం వచ్చేసి మనము టికెట్లు కొనుక్కొని లోపలికి వస్తే బేసిక్గా మనకి వాటర్ జాకెట్స్ ఇస్తారు. ఆ వాటర్ జాకెట్స్ వేసుకొని లోపలికి వెళ్ళిపోతాం అన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత మనకి 20 floors లిఫ్ట్ అండర్ గ్రౌండ్ తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత టనల్స్ ఉంటాయి. ఆ టనల్స్లోని మనం వెళ్తూ ఆ వాటర్ ఫాల్స్ని చూడటానికి వెళ్తాము. చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నైగ్రా ఫాల్స్ వెళ్తే మీరు తప్పక తినాలి ఈ ఫనల్ కేక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియోకి ఒక కామెంట్ అయితే చేయండి. ఒకవేళ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.